హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? ఇవాళ ఏదైనా కారంగా తినాలనిపిస్తే దీంతో మనం పచ్చడి చేసుకుందామండి. ఇది దోసకాయతోని. ఫస్ట్ దీన్ని అన్ని కడిగేసి తుడిచేసానండి. ఇంకా పీల్ ఆఫ్ చేయాలి. పీల్ ఆఫ్ చేసి కట్ చేసుకుందాం మనం. దోసకాయ తొక్క తీసాక సగం దోసకాయ ఇట్లా దోరగా తరగాలి, సగం దోసకాయ ఏమో సన్నగా తరగాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టాం. కడాయిలో కొంచెం నూనె వేద్దాం. కారంని బట్టి పచ్చిమిరపకాయలు వేద్దామండి. నేను 6 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేగే వరకు ఫ్రై చేయాలి. ఇలా బాగా వేగిపోయాక దీన్ని తీసి కొంచెం పక్కన పెట్టుకుందాం. సేమ్ ప్యాన్లోని దోరగా తరిగిన దోసకాయలు వేయాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేయాలి. మూత పెట్టి ఉడికించాలి. ఉడికిపోయిందండి. చల్లని ఇప్పుడు పచ్చడికి రుబ్బుకోవడానికి ఫస్ట్ కావాల్సిన సామాన్లు పచ్చిమిర్చి మనం వేసుకున్నాం కదా, అది చల్లారిపోయింది. అది వేసుకొని వెల్లుల్లిపాయ 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు వేసుకొని, జీలకర్ర వేసుకొని ఒక 2 టీ స్పూను, కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి. చింతపండు వేసి కొత్తిమీర వేసి కోర్స్లీగా గ్రైండ్ చేద్దామండి. ఇగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం. ఈ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికింది దోసకాయ ముక్కలును పచ్చి దోసకాయ ముక్కలు వేసి కోర్స్లీగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇగోండి పచ్చడి రుబ్బిసాను. ఇలా కోర్స్లీగా రుబ్బి ఇగో ఇది రెడీ అయింది పచ్చడి. ఇంకా దీనికి తాలింపు వేసుకున్నాం. నేను సేమ్ కడాయి తీసుకున్నానండి. దానిలో కొంచెం నూనె వేసాను. దానిలో కొంచెం ఆవాలు, మినపప్పు, ఆవాలు, ఇంగువ వేస్తున్నాను. కొంచెం ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కడిగేసానండి కరివేపాకు. అవిను ఇవి వేగాక దీన్ని పోపు పెట్టుకోవాలంటే మీ ఇష్టం పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా ఉత్తిగా తినవచ్చు. నేను పోపు పెడుతున్నాను. ఇదిగోండి పోపు వేసేసాను. పోపు వేసి కలిపిస్తున్నాను. మన దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అండి. ఇలాంటి ఇంకా రెసిపీస్ కావాలంటే నా పేజ్ని లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.